ఎలా మారాడనేదే బాగా ఎలివేట్ అయింది. రెబా మోనికా జాన్ పోలీస్ అధికారినిగా తన పరిధి మేరకు బాగా నటించారు. అయితే రొటీన్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఇందులో ప్రేమ సన్నివేశాలు, డ్యూయెట్లకు తావులేకుండా కేవలం ఇన్వెస్టిగేషన్కే పరిమితమైంది. వీర్ ఆర్యన్ ప్రతినాయకుడిగా తన ఫిజిక్ మరియు నటనతో మెప్పించారు. కొన్ని చోట్ల భయపెట్టేలా కనిపించారు. ఇతర నటీనటులు సుదర్శన్, రచ్చరవి, బాల్ ఆదిత్య మరియు అయ్యప్ప శర్మ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ కథను స్క్రీన్ ప్లేతో బలంగా మలిచారు. సెకండ్ హాఫ్లో హీరో విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం ఇన్వెస్టిగేటివ్ మూడ్ను ఎలివేట్ చేసింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్గా ఉంది. ప్లస్ పాయింట్స్: సినిమా నిడువు 2 గంటల లోపు ఉండటం, అనవసర పాటల జోలికి వెళ్లకపోవడం. ఫినిషింగ్ టచ్: మృత్యుంజయ్ మిస్టరీని డీకోడ్ చేయాలంటే సినిమా చూసేయండి. క్రైమ్ థ్రిల్లర్ మరియు ఇన్వెస్టిగేటివ్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. శ్రీవిష్ణు మరోసారి ఒక విభిన్నమైన కథతో క్రైమ్ థ్రిల్లర్ ప్రియులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు.